నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అధికార పార్టీలో ఇప్పుడు సొంత కుంపటి సెగలు పుట్టిస్తోందా? ఆ జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయా? నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా సీఎం మంత్రులనే టార్గెట్ చేశారా? ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ శైలే వేరు. అందులోనూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటేనే ఒక సూటిగా మరియు దూకుడుగా వ్యవహరించే విధానం. అయితే ఇప్పుడు ఆయన తన సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇంటి ఆహారం మంచిది, కానీ చికిత్స న్యాయంగా ఉండాలి అన్న సామెత చందంగా పార్టీలో ఉంటూనే నిధుల పంపిణీపై ఆయన గొంతెత్తారు. అభివృద్ధి నిధులు కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే పరిమితమవుతున్నాయంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన నియోజకవర్గంలో ఇప్పటికే ప్రారంభించిన పనులకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పన్నులు వేస్తున్నారు. పనులు మధ్యలోనే ఆగిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పనులు ఆగడం కాదు, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఆవేదన అంతా ఒక్కటే. సమస్యను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నేను 1 వారంలోపు దాన్ని క్లియర్ చేస్తానని సీఎం హామీ ఇచ్చినా 3 వారాలు గడిచినా ₹1 కూడా విడుదల కాలేదు. ట్రెజరీలో నిధుల లేమి సాకుతో తన నియోజకవర్గాన్ని వెనక్కి నెట్టడంపై ఆయన సీరియస్ అవుతున్నారు. వ్యవస్థపై రాజగోపాల్ రెడ్డికి ఎంత అసహనం పెరిగిపోయిందంటే డిప్యూటీ సీఎం దగ్గరకు వెళ్లడం అంటే డెడ్ ఎండ్ కొట్టడం లాంటిది. నిధుల విడుదల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి సహాయం కోరే పరిస్థితి కూడా లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. రాజగోపాల్ రెడ్డి తనకు పదవులు ముఖ్యం కాదని, మునుగోడు అభివృద్ధే తన లక్ష్యమని, అందుకే ఎవరినైనా కలుస్తానని స్పష్టమైన సంకేతాలిచ్చారు. కొండగల్, మధిర, హుజూర్ నగర్ వంటి నియోజకవర్గాలకు భారీగా నిధులు వెళ్తుండగా మునుగోడుకు మాత్రం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇలాగే నిధులు కేటాయించకుండా ఆలస్యం చేస్తే ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుతుందని ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. కొండగల్, మధిర, హుజూర్ నగర్ వంటి నియోజకవర్గాలకు భారీగా నిధులు కేటాయిస్తూ మునుగోడను నిర్లక్ష్యం చేయడం వెనుక ఉన్న మర్మమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి దారుణంగా ఉంది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో వారు తదుపరి పనులు చేయడానికి నిరాకరిస్తున్నారు. డబ్బు లేదు, పని లేదు అన్నట్లుగా ప్రాజెక్టులు నిలిచిపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని రాజగోపాల్ రెడ్డి భయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా పంపారు. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానని రాజగోపాల్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. ఇలాగే నిధుల కేటాయింపులో జాప్యం జరిగితే ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుతుందని, అది ప్రభుత్వం మనగడికే ప్రమాదమని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా తన మార్క్ పాలిటిక్స్తో రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీశారు. ఇప్పుడు మళ్లీ అదే పదునైన వ్యాఖ్యలు, అదే దూకుడు ప్రదర్శిస్తుండటంతో ఇందులో ఏదైనా రాజకీయ వ్యూహం దాగి ఉందా, లేక నిజంగానే అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటమా అన్నది ఉత్కంఠగా మారింది. అధికార పార్టీలో ఉండి ఏకంగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. నిధుల సమస్య పరిష్కారమవుతుందా, లేక సొంత కుంపటి మంటలు మరింత విస్తరిస్తాయా? వేచి చూడాల్సిందే.